హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్టిస్టిక్ క్రాకర్స్. ఈ వీడియో వచ్చేసి ఒక సబ్స్క్రైబర్ నన్ను అడిగారు వాచ్ హోల్డర్ ఏదైనా ప్రిపేర్ చేయమని చెప్పేసి. సో దానికి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఒక వేస్ట్ కార్డ్బోర్డ్ పీస్ అయితే తీసుకున్నాను. దాన్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా నియర్లీ ఒక 6 పార్ట్స్ వరకు కట్ చేసుకున్నాను, కొంచెం వెయిట్ని ఆపగలిగేలాగా అనమాట. ఆ తర్వాత పేపర్ ప్లాస్టర్ని యూస్ చేసుకొని మనం ఆ అన్ని పీసెస్ని కూడా ఒకసారి స్టిక్ చేసుకుంటే బాగుంటుంది. సో దట్ మనం అది కట్ చేసుకోవడానికి కానీ ఒకే చోట స్టిక్గా ఉంచడానికి కానీ హెల్ప్ అవుతుంది. దీనికోసం మీరు గ్లూ అయినా సరే యూస్ చేసుకోవచ్చు, కానీ సింపుల్గా తొందరగా అయిపోవడానికి అయితే పేపర్ ప్లాస్టర్ని యూస్ చేస్తే బాగుంటుంది. సో పేపర్ ప్లాస్టర్తో అన్ని సైడ్స్ కూడా ఈ విధంగా మనం స్టిక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మధ్యలో ఈ విధంగా ఒక హోల్ని అయితే మనం క్రియేట్ చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా డార్క్గా దిద్దిన పార్ట్ వరకు మనం నీట్గా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా మధ్యలో హోల్ అయితే ఉండాలి, కింద వరకు ఉండకూడదు. లాస్ట్ 2 కార్డ్బోర్డ్ పీసెస్ అలానే ఉంచి పైన 4 పార్ట్స్కి అలా హోల్ పెట్టుకోవాలి. అండ్ ఇంకొక కార్డ్బోర్డ్ షీట్ తీసుకొని చిల్మారో సిగ్నేచర్ స్టైల్ ఉంటుంది కదా, సో ఆ షేప్లో మన హ్యాండ్ని కార్డ్బోర్డ్ షీట్ మీద ప్లేస్ చేసుకొని కార్డ్బోర్డ్ షీట్ని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇలాంటివి స్ట్రాంగ్ కార్డ్బోర్డ్ అయితే 2 పీసెస్ సరిపోతాయి. కొంచెం థిన్ కార్డ్బోర్డ్ అయితే అట్లీస్ట్ 4 పీసెస్ అయినా సరే యూస్ చేసుకోవాలి. దీనికైతే యాంటిక్ పీస్ ఎఫెక్ట్ ఇవ్వడం కోసం నేను బ్లాక్ అండ్ కాపర్ కలర్‌ని యూజ్ చేశాను. సో, ఇక్కడ మన వాచ్ హోల్డర్ అయితే ప్రిపేర్ అయిపోయింది. నాట్ ఓన్లీ వాచ్, మనం దీనిలో రింగ్, స్పెక్స్ ఇలాంటివన్నీ కూడా, బ్రేస్‌లెట్ అలాంటివన్నీ కూడా పెట్టుకోవచ్చనమాట. ఆల్ ఇన్ వన్ ఇది. ఈ ఐడియా మీకెలా అనిపించిందో నాతో షేర్ చేసుకోవాలంటే గనక కామెంట్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని రెగ్యులర్‌గా ఫాలో అవుతూ ఉండండి. థాంక్స్ ఫర్ వాచింగ్.